Actually, we are MCA students thankful to Mr. Vasu because he is the main reason behind the participating in the graduation. They were given a memorable day for your lifetime. Is that right? Yes. So we want to clap. Next. హే గైస్ అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి రీసెంట్గానే మా ఎంసీఏ అయితే కంప్లీట్ అయింది. సో మేమంతా కలిసి మన లాస్ట్ టైం మన కాలేజీని చూసుకుందాం, మనంతా పార్టీ చేసుకుందాం అంటే సో మేమంతా కలిసి గ్రాడ్యుయేషన్ డే అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇది మేమైతే ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ మనీ అడిగి అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుని మేమైతే చేస్తున్నాం అనమాట. ఇట్లా మేము ఫ్లెక్స్ ప్రింటింగ్ అయితే వచ్చాము. మా కాలేజ్ పేరు పెట్టి ఫ్లెక్స్ ప్రింటింగ్ చేస్తాం కదా, సో ఫ్లెక్స్ ప్రింటింగ్ అయితే వచ్చాము నేను ఇంకా నా ఇద్దరు ఫ్రెండ్స్. ఇది ఎక్కడ కాదు, మన సిద్దిపేటలో ఉన్న Q3 ఫ్లెక్స్ ప్రింటింగ్ అనమాట. సో ఇక్కడ అన్న అయితే మనతో మంచిగా మాట్లాడారు. సో చాలా తక్కువ అయితే ప్రైజ్కి చేసుకున్నారు. మీరు కూడా వెళ్ళండి, మీకు కూడా తక్కువ ప్రైజ్ చేసుకుంటారు. నా పేరు వాసు. సో మీరు కూడా వెళ్ళి అక్కడైతే కనుక్కోండి, నేనైతే చెప్తాను మా అన్నకాళ్ళందరికీ. సో మేమైతే బడ్జెట్ ప్లానింగ్ అయితే చేసుకుంటున్నాం. టెంట్కి ఎంత, డీజేకి ఎంత, ఫుడ్కి ఎంత అని చెప్పేసి మేమందరం కలిసి డిస్కస్ చేసుకుని ఫుడ్కి అవన్నట్లకి మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాము. సో వీళ్ళంతా వచ్చేసి వీళ్ళు రేపు నెక్స్ట్ డే ఎట్లా పార్టిసిపేట్ చేయాలి స్పీచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. స్పీచ్ అయితే వీళ్ళు రాసుకుని ప్రిపేర్ అయితే అవుతున్నాం. మేము ఒక రూమ్లో ఇది మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి ఒక రూమ్లో ఉంటున్నాము. సో మా కాలేజ్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది. సో మా ఫ్రెండ్స్ స్పీచ్ అయితే మీరే వినండి. నువ్వు ప్రిపేర్ అయ్యేటప్పుడు పర్ఫెక్ట్ ప్రిపేర్ అవ్వు. మధ్య నువ్వు తెలియదు చూసారు కదా, మా ఒక ఫ్రెండ్ అయితే స్పీచ్ ప్రిపేర్ అవుతారు, ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అయితే సాంగ్ పాడడానికి అయితే ప్రిపేర్ అవుతున్నారు. వీళ్ళంతా అయితే ప్రిపేర్ నేనైతే ఏం చేయలేదు, నేనైతే చూస్తున్నా. సో మా కాలేజ్కి అయితే వచ్చేసాను. ఇది మా ఫ్లెక్స్ ప్రింటింగ్ చూపించాక చెప్పాను కదా అదే ఇది. సో మా కాలేజ్ చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. మా కాలేజ్ చూడడానికి అయితే మంచిగా ఉంటుంది, కానీ మాకు మాత్రమే అనిపిస్తుంది. సో లాస్ట్ టైం కలుద్దామని చెప్పి మేమైతే వచ్చాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి మేమైతే కాలేజ్ డెకరేషన్ అవన్నీ చేసుకోవడానికి అయితే వచ్చాము కాలేజ్కి. ఇదే మా కాలేజ్. సో అంతా అక్కడ బుగ్గలు రెడీ చేయడం అన్నా, ఇంకా అక్కడ స్టేజ్ పెట్టడం కానీ, స్టేజ్ డిజైన్ అయినా, సో అన్నట్లకి మేమైతే ముందుండి వచ్చాము. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మొత్తం బుగ్గలు ఎన్నైతే ఉన్నాయో బెలూన్స్, సో ఇవన్నీ బెలూన్స్ వాళ్ళైతే ఇచ్చాము. సో ఇతను నా ఫ్రెండు. మేమంతా కలిసి ఇంకా మార్నింగ్ లేచి అయితే ఇక్కడికి వచ్చి వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. సో రిటర్న్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈసారి మనకి కార్లో అయితే వచ్చాము. మేము కార్లో కాలేజ్కి అయితే ఎంట్రీ ఇచ్చాము. మేము కార్లో వచ్చేటప్పుడు అయితే డీజే పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. ఇక రిటర్న్ అయితే వీడైతే మా డ్రైవరు. సో వీడు మా డ్రైవర్ అనమాట, పేరు అజయ్. సో వీడు ఇంకా పక్కన ఉన్న నజరుద్దీన్ అన్నా సరే అంతా హ్యాపీగా ఉంది. సో ఇది మా కాలేజ్ యాంకరింగ్ గర్ల్స్ అనమాట. ఇది మా కాలేజ్ faculties. So first of all, we are all thankful to MBA and MCA students. Actually, we are MCA students thankful to Mr. Vasu because he is the main reason behind the participating in the graduation day program. He bring us to the college to discuss about program. Then we have discussed with chairman sir and principal madam, including my dear friends Tarun, Raju and Vasu. స్టూడెంట్స్ ఎంబీఏ అండ్ ఎంసీ కలిసి ఇది నేనమాట కాలేజ్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు. సో మా గ్రూప్ వచ్చేసి ఇది మొత్తం మా గ్రూప్ ఫ్రెండ్స్ మొత్తం ఇది అనమాట, ఎంసీ ఫ్రెండ్స్. సో ఇంకా లాస్ట్కి అంతా అయిపోయింది, ఇంకా డీజే వేసుకున్నారు అందరూ కలిసి. ఇక డీజే అయితే అందరూ మంచిగా అయితే వేసుకున్నారు. సో ఇది లాస్ట్ వీడియో క్లిప్ అనమాట. సో అందరూ లేరు, ఇంకా నేను తీయలేదనమాట. ఇంకా మొత్తం పార్టీ మొత్తం అయిపోయింది కదా. సో ఈసారి బడ్జెట్ ఎంత అయింది, ఇంకా ఎంత మిగిలిందని చెప్పేసి మేమైతే కౌంటింగ్ అయితే చేస్తున్నాము. సో మాకు చాలా వరకు లాస్ అయితే వచ్చింది. సో అవి మేమే ఆర్గనైజర్స్ కాబట్టి ఆర్గనైజర్సే కొంచెం మనీ అట్లా స్ప్లిట్ చేసుకుని అయితే మేము పే చేసుకున్నాం అనమాట. లాస్ట్కి మేము బిర్యానీ తిందాం అనుకున్నాం, బట్ బిర్యానీ తినే ఛాన్స్ అయితే మాకు దొరకలేదు. సో ఇదే అండి మాది ఇంకా అయిపోయింది. మా కాలేజ్ లైఫ్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మేమైతే ఇంకా ఒక్కొక్కరు ఎంబీఏ నుంచి హెచ్ఆర్ ట్రై చేస్తున్నాం, ఎంసీఏ నుంచి ఐటీకి ట్రై చేస్తూనే ఉన్నారు. మేమైతే ట్రై చేస్తున్నాం, మనకి ఇంకా అయితే జాబ్ అయితే మీకు చూస్తున్నారు కదా నా వీడియోస్. సో నేనైతే జాబ్స్ ట్రై చేస్తున్నాను, సో జాబ్స్ ఇంకా మనకైతే రాలేదు. సో మేము ఎంసీఏ మొత్తం ఫ్రెండ్స్ అందరూ కలిసి మా చైర్మన్ గారికి మా ఎంసీ తరపున గిఫ్ట్ అయితే ఇచ్చాము, ఫోటో ఫ్రేము. అండ్ మా సార్ అయితే పెద్ద ఏం హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అనుకోండి, అది వేరే ముచ్చట.
ఇది నేనే లాస్ట్కి వచ్చిన, చూసారు కదా నేనే. ఇక ఈసారి మా రూమ్లో నేను మా ఫ్రెండ్స్ ముగ్గురు ఉన్నాం కదా. సో లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడైతే మా ఫ్రెండ్ గారితో మస్తు ఫీల్ అయిపోతున్నాను. సో మీడియా వినండి ఒకసారి ఎట్లా వింటారు. ఫస్ట్ నుండి బాండింగ్ ఉంది కాబట్టి మిమ్మల్ని వేరే వాళ్ళు బయట వాళ్ళంతా నేను వాళ్ళేది కానీ నేనంటే ఓకే వచ్చు, బయట వాళ్ళని తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా చాలా ఎమోషనల్. మీరు ముగ్గురు నాకు ఎప్పటికీ రాబోరు ఎవరు అంతే. చూసారు కదా గైస్, ఇది ఈరోజు వీడియో. సో ఉంటా, బాయ్.